శ్రీరామనవమి రోజు ఇది అందరూ ఎందుకు తాగుతారో తెలుసా? మనం చాలాసార్లు పానకం తాగుతాం, కానీ దాని ఇంపార్టెన్స్ తెలుసా? ఇది జస్ట్ ఒక డ్రింక్ కాదు, మన ట్రెడిషన్, మన హెల్త్ సీక్రెట్. చిన్నప్పుడు మన ఇంట్లో అమ్మమ్మ శ్రీరామనవమి రోజు పానకం ప్రిపేర్ చేస్తుండేవారు. ఆ రోజు హీట్ ఎక్కువ ఉన్నా కూడా ఈ డ్రింక్ తాగితే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అప్పుడు మనం అడుగుతాం, ఇంత సింపుల్ డ్రింక్ ఎందుకు స్పెషల్ అని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది మన ఎల్డర్స్ ఎంత థాట్ఫుల్గా డిజైన్ చేశారో అని. ఇప్పుడు మనం పానకం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్. వాటర్, బెల్లం, మిరియాల పౌడర్, ఇలాచీ పౌడర్, చిటికెడు ఉప్పు, కొన్ని తులసాకులు. ముందుగా ఒక గ్లాస్ క్లీన్ వాటర్ తీసుకోండి. దానిలో బెల్లం యాడ్ చేసి బాగా డిజాల్వ్ అయ్యే వరకు మిక్స్ చేయండి. తర్వాత కొంచెం మిరియాల పౌడర్ యాడ్ చేయండి. ఇది బాడీకి హీట్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తే మంచి అరోమా వస్తుంది. లాస్ట్లో కొంచెం ఉప్పు, కొన్ని తులసాకులు కూడా యాడ్ చేసుకోండి. అంతే, మన ట్రెడిషనల్ పానకం రెడీ. ఇది సమ్మర్లో బాడీని ఇన్స్టెంట్గా కూల్ చేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, ఎనర్జీని బూస్ట్ చేస్తుంది. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఉండడం వల్ల ఇది కంప్లీట్లీ హెల్తీ డ్రింక్. మన యాన్సెస్టర్స్ ఆల్రెడీ పర్ఫెక్ట్ సమ్మర్ డ్రింక్ని క్రియేట్ చేశారు అని చెప్పొచ్చు. అందుకే శ్రీరామనవమి రోజు పానకంని నైవేద్యంగా ఆఫర్ చేస్తారు. ఇది డివోషన్తో పాటు హెల్త్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు కూడా ఈ శ్రీరామనవమికి పానకం ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.